మున్సిపల్ రిజల్ట్స్ తో జగిత్యాల పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. ఎన్నికలకు ముందు టికెట్ల కోసం జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ మధ్య ఇంటర్నల్ వార్ జరగ్గా ఇప్పుడు చైర్మన్ పదవి కోసం ఈ పొలిటికల్ ఫైట్ కంటిన్యూ అవుతోంది. కాంగ్రెస్ జెండా మోసినోళ్లకే చైర్మన్ పదవి ఇవ్వాలంటున్నారు జీవన్ రెడ్డి. మరోవైపు 17 మంది తన అనుచరులను క్యాంపుకు తరలించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. జీవన్ రెడ్డి కూడా తన వర్గీయులు 18 మందిని క్యాంపుకు తరలిస్తున్నట్లు సమాచారం. చైర్మన్ పదవిపై క్యాంపులో తన వర్గీయులతో చర్చించాక నిర్ణయం తీసుకోనున్నారు. జగిత్యాల రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆ వేడి మరింత హీట్ ఎక్కుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, జగిత్యాల పాలిటిక్స్ అని కూడా రసవత్తరంగా మారాయి. మొదటి నుంచి కూడా సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డిగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఎవరిని పై చేయి సాధిస్తారని మాత్రం కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. సంజయ్ ఏదైతుందో ఇటు కాంగ్రెస్ సంబంధించిన సంజయ్ బీఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో 14 మంది కాంగ్రెస్ తరఫున ఇచ్చిన వారు అభ్యర్థులు గెలిచారు. వీరితో పాటు 3 సంజయ్ సంబంధించినటువంటి అనుసరులు గెలవడంతో మొత్తం ఈ సంఖ్యాబలం కాస్త 17 పెరిగింది. జీవన్ రెడ్డి కాంగ్రెస్ బీఫామ్ పైన గెలిచినటువంటి 9 మందితో పాటు అతని స్వతంత్రులుగా పోటీ చేసినటువంటి మరొక 9 మంది విజయం సాధించారు. జీవన్ రెడ్డి వర్గీయులుగా 18 మంది గెలిచారు. అయితే సంజయ్ కి 17 మంది గెలిచినప్పటికీ బీజేపీ మెంబర్స్ ఎవరైతున్నారో వారి సపోర్ట్ తో ఆ సంఖ్యాబలం కాస్త 20కి చేరుతుంది. దీంతో పాటు ఎంఐఎం కూడా కాంగ్రెస్ తప్పుగా నడుస్తుంది కాబట్టి అక్కడ 22 గెలుస్తుంది. మ్యాజిక్ పేరు ఇక్కడ 26 కావాల్సి ఉండగా మొత్తం కింద ప్రస్తుతం అయితే పూర్తి స్థాయి మెజార్టీ మాత్రం జీవన్ రెడ్డి సపోర్ట్ చేస్తే తప్పించి మరొక రకంగా కాంగ్రెస్ కి మెజార్టీ వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే సంజయ్ తన అనుచరులతో అదేవిధంగా కార్పొరేట్ లో కలిసి క్యాంపుకు తరలించడం జరిగింది. జీవన్ రెడ్డి కూడా ఈ రోజు తన తరఫున గెలిచినటువంటి కాంగ్రెస్ అదేవిధంగా స్వతంత్రంలో గెలిచినటువంటి 18 మందిని క్యాంపుకు తరలించడానికి ఏర్పాటు చేస్తున్నారు. దీంతో జగిత్యాల పాలిటిక్స్ కొంత ఆసక్తికరంగా చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థి మేయర్ కావాలని చెప్పి చైర్మన్ కావాలని చెప్పి జీవన్ రెడ్డి చెప్తున్నప్పటికీ ఇటు ఎవరిని చైర్మన్ చేస్తారు, ఎవరికి అవకాశం కల్పిస్తారు, ఇటు సంజయ్ వర్గీయులకు ఇస్తారా, జీవన్ రెడ్డి వర్గీయులకు చైర్మన్ పదవి ఇస్తారా, అదేవిధంగా వైస్ చైర్మన్ ఎవరికి ఇస్తారు అనేది మాత్రం కొంత ఆసక్తిగా మారింది. వీరిద్దరి మధ్య ఇద్దరు సఖ్యత కుదిరితే మాత్రం ఇటు కాంగ్రెస్ కైవసం అవుతుంది. ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డి తరఫున గెలిచిన వారు కూడా కాంగ్రెస్ వర్గీయులు అంటున్నారు. సంజయ్ వర్గం తరఫున గెలిచిన వారు కూడా కాంగ్రెస్ వర్గీయులు ఉంటారు. రెండు కాంగ్రెస్ గెలిచినప్పటికీ పూర్తి స్థాయి మెజార్టీ మాత్రం కాంగ్రెస్ కు రాలేదు. ఇటు జీవన్ రెడ్డి కీలకంగా మారారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు ఫుల్ గా సపోర్ట్ చేస్తేనే ఇక్కడ జగిత్యాల చైర్మన్ స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకునే అనిపిస్తుంది. ఇది ఒక వెనుక పెట్టారని చెప్పి కూడా భావించవచ్చు. జీవన్ రెడ్డి తన ప్రాధాన్యతకు ఇటువంటి పరిణామాలకు తన అనుచరులతో క్యాంపు నిర్వహించడం వల్ల అధిష్టానం నేరుగా తనతో రైట్. థ్యాంక్ యూ సతీష్.